ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఏలూరులో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అర్చనలు, అభిషేకాలు చేశారు. ఇటీవల జరిగిన శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని ప్రార్థించారు. ప్రజా శ్రేయస్సు కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ త్వరలోనే రెట్టింపు ఉత్సాహంతో ప్రజల మధ్యకు రావాలని ఆకాంక్షించారు. గత 10 సంవత్సరాలుగా చాలా దీర్ఘకాలంగా 2 భుజాలు కూడా అరిగిపోయి గాయమయ్యి అరిగిపోయి ఉన్నప్పుడు కూడా బాధను ఓర్చుకొని ప్రజా సమస్యల్లో బిజీగా ఉండటం కారణంగా వాటిని నిర్లక్ష్యం చేయటం వల్ల ప్రజా సమస్యలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వటం వలన అది తీవ్రతం కావటం. మరి మొన్న బాంబే వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. దాని మీదట మరి మొన్న నైట్ వెళ్ళి ఆపరేషన్ చేశారు. నిన్న కుడి భుజానికి మరి శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఇంకో భుజానికి కూడా చేయాలి. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి, దేశానికి, దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి, బార్డర్లో ఉన్నటువంటి సైనికులకి అందరికీ కూడా వారి యొక్క పరిపాలన అవసరం అనేది ఈ రోజున అందరూ కూడా ఆశిస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మరి మంచి ఆరోగ్యంతో తిరిగి తొందరలోనే కళలకు కాణాచి